ఓం స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. హాయ్ నమస్తే అండి, నేను మీ అన్నం కవిత. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మ ఈరోజు మన ఖమ్మంలో ముస్తఫానగర్ దివ్య మణికంఠ అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంచి మహా పడి పూజ అండి. కన్నుల పండుగగా జరిగిందండి. ఆ కార్యక్రమం మొత్తం మీకు వీడియో రూపంలో మేము చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఈ పూజ కార్యక్రమంలో ఖమ్మం అయ్యప్ప స్వామి టెంపుల్ నంబోద్రి విష్ణు స్వామి మొదలుపెట్టాడండి. అసలు ఈ పూజ స్టార్ట్ చేశారనమాట. తను ఫస్ట్ వచ్చి 6 ఈవినింగ్ 6 వచ్చి స్టార్ట్ చేశాడు. దానికి కోదాడ స్వామి భాస్కర స్వామి అని ఆయన భజన సంకీర్తనలు పాడతాడండి. ఈ కార్యక్రమంలో ఆయన కూడా భజన సంకీర్తనలు పాడుతున్నారనమాట. ఇంకోటి గుంటూరు నుంచి అండి వచ్చారండి వేషధారణ వాళ్ళు. అమ్మవారు, శివుడు, వినాయకుడు, మహిషి, అయ్యప్ప స్వామి బాలుడు, హనుమంతుడు, ఇంతమంది వేషధారణలతో అయ్యప్ప స్వామి పడిపూజ రంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ కోదాడ భాస్కర స్వామి అయితే గానంతో అయ్యప్ప స్వామి పడిపూజ అసలు మహాఘనంగా జరిగిందండి. మామూలుగా చెప్పొద్దు. ఆయన గానాలు, ఆయన ఒక్కొక్క పాట పాడుతుంటే, ఒక్కొక్క భక్తి గీతం పాడుతుంటే అందరు తన్మయంతో సివిల్సు, స్వాములు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా తన్మయంతో ఆ భజనలు పాడుతూ డాన్సులు వేశారండి. అబ్బబ్బబ్బా! ఒక్కొక్క పాటకు ఒక్కొక్క గ్రూప్‌లు వేసి డాన్సులు వేసిందండి. అసలు ఎంత కన్నుల పండగ ఉందంటే నిజంగా ఇది పడి పూజ అంటే ఇది ఇంత బాగా ఉంటుందా అన్నట్టుగా అందరూ చూడని వాళ్ళు, ఫస్ట్ సారి చూసిన వాళ్ళైతే ఏడ్చేశారండి. చాలామంది ఏడ్చేశారు కూడా. ఇక ఈ గుంటూరు నుంచి అమ్మవారి వేషధారణలో ఒక కళాకారుడు వచ్చారు కదండి. ఆయన అమ్మవారి వేషం వేసుకొని ఆడుతుంటేనండి అందరూ తన్మయంతో అసలు ఆ అమ్మవారే కదిలి వచ్చి ఆ మండపంలో ఆడుతుందా అన్నంత కన్నుల పండుగగా ఉందండి. చాలా అంటే చాలా. ఆమె వేషధారణ అయితేనేంటి, తన సెట్టింగు, ఆ మహిషి ఇవంతా చూసి ఒక ఆవిడకైతే ఇంక అమ్మవారు వచ్చేసిందండి. ఆమె కిందపడి అమ్మ 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 అనుకుంటూ మహిషాసున మర్దన గానం చదువుతూ ఉంటే అందరం కూడా ఇంకా భయం వేసింది. కొంతమంది దూరం వెళ్ళిపోయారు, కొంతమంది భక్తితో దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఆమెకి హారతులు ఇచ్చారు. ఆ విభూది పెట్టేవరకు ఆమె కొంచెం చల్లబడిందండి. అదొక పావుగంట ఆ కార్యక్రమం జరిగింది. ఇక నేను అక్కడ ఆవిడ వీడియో తీయొద్దంటే తీయలేకపోయానండి. ఈ లోపలనే మా అయ్యప్ప స్వామి టెంపుల్లో కేరళ స్వామి ప్రధాన అర్చకుడు లంబోద్రి నారాయణ స్వామి అని ఆ స్వామి అండి మా ఖమ్మంలో పూజ అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకుడు అనమాట. అతను వస్తుంటే ఇంకా అందరు స్వాగతాలు పలికారండి. అస్సలు మామూలుగా కాదండి. పూలు వేసుకుంటూ అందరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు స్వాములు పూలు చల్లుకుంటూ ఆ స్వామికి స్వాగతం పలికారండి. ఆయన పూజ ఆ విధంగా ఉంటుందండి. మహాపడి పూజ కదండి. కొన్ని వేల మంది వచ్చారండి ఈ పూజకి. ఇంకా ఆ స్వామి కూర్చొని పూజ చేస్తుంటే ఎలా ఉంటుందంటే, ఈయన పూజ అంటే కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే అండి ఆ స్వామి కూర్చొని స్వాములకు పూజలు చేస్తారండి. ఫస్ట్ అయ్యప్ప స్వామి విఘ్నేశ్వరుడికి, తర్వాత ఇక మొత్తం అయితే అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, అమ్మవారికి, హనుమంతుడికి, కుమారస్వామికి, అమ్మవారికి, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి, ఇట్లా చాలామందికి పూజ చేస్తారండి. అక్కడ అన్ని పటములు పెట్టుంటాయి అనమాట. ఆ స్వామి లిల్లీ పూలు చేతిలో తీసుకొని ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్కటి ఆ స్వామి మీద విసురుతుంటే అది కరెక్ట్గా స్వామి హృదయం మీద పడుతుందండి ఆ పువ్వు అనమాట. అంత బాగా చేస్తారు ఈ స్వామి. అమ్మవారికి చేసిన అంతే, స్వాములకు చేసిన అంతే. ప్రతి పువ్వు కూడా హృదయం మీద పడాల్సిందే, సైడ్ అటు ఇటు కూడా పడదండి. అంత బాగా చేస్తారు. ఇంకా ఈ పూజ ఇలా జరుగుతూ ఉందనమాట. ఈ పూజ ఈరోజు చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళతో కూడా పూలు వేయించారు స్వాములకి. ఎవరిని కూడా అయ్యో నేను వెయ్యలేదే అని వాళ్ళు బాధపడకుండా ప్రతి ఒక్కళ్ళతోటి ఈ కార్యక్రమం ఈవినింగ్ 6 స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రాత్రి దగ్గర 11:30కి అయిపోయిందండి పడి పూజ. ఇంకా ఇక్కడ పడి వెలిగిస్తున్నారండి. ఇలా వెలిగిస్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ డ్యాన్సులు వేస్తూనే ఉన్నారండి. తన్మయంతో వేస్తూ ఉన్నారు. ఆ పడి వెలుగుతుంది. ఇంకా అక్కడ భోజనాలండి. భోజనాల దగ్గర అయితే ఈ 3,000 మందికి పైనే ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా గ్యారెలు, ఇడ్లీలు, బోండాలు, మైసూరు బోండా, మళ్ళీ
రవ కేసరి, ఉప్మా, ఇంకొక స్వీట్ అండి. ఇవన్నీ అల్పాహారాలన్నీ తయారు చేపిస్తున్నారండి. వాళ్ళు ఈవినింగ్ 6:30 నుంచే 15 మంది వంటకాలతో స్టార్ట్ చేపిచ్చారండి. వంట వాళ్ళు 15 మంది వంట వాళ్ళతో స్టార్ట్ చేయించారనమాట. ఇక ఈ పడి పూజ బడి ఎలుగుతుంటే మాత్రం అక్కడ స్వాములు ఎగురుతున్నారు, ఆడపిల్లలు ఎగురుతున్నారు, పిల్లలు ఎగురుతున్నారు. అందరూ కూడా వెనక సైడ్ అందరూ డాన్సులు వేస్తున్నారు, ఎగురుతున్నారు. బాగా అనమాట. ఇందులో నేనేమన్నా పొరపాటుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. ఏదో ఆ స్వామి పూజ చూస్తే ఆ తన్మయంతో అలా చెప్తూ ఉన్నాను. ఏదైనా చెప్పిందే మళ్ళీ చెప్పినా, ఇంకా ఏదైనా కూడా నేను పొరపాటుగా మాట్లాడితే దయచేసి అందరూ నన్ను క్షమించాలి ప్లీజ్. అయితే ఇలా జరుగుతుందండి పడి పూజ. ఇలా పడి పూజ అయితే దీంట్లో నేను లైవ్ పెట్టానండి. ఫస్ట్ టైమ్ లైవ్ మా వారనమాట. మా వారు దగ్గర 2 అవర్స్ లైవ్ అనమాట. అంతా చూపించుకుంటూ 2 అవర్స్ వరకు 2½ అవర్స్ అండి. 2 గంటల 15 నిమిషాలు 20 నిమిషాలు అండి. తను నిలబడి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆ వేషధారణలు అవి ఇంకా నేను అన్నీ ఈ వీడియో పెద్దగా వద్దని ఇవన్నీ చూపించలేకపోయానండి. ఇంకా చాలా వేషధారణలు ఉన్నాయన్నమాట. వినాయకుడు అసలు చాలా ఉన్నాయి. హనుమంతుడు, మహేషి అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆ లైవ్ వీడియోలో మీకు అన్నీ సెట్ చేసి పెట్టారు మా వారు. ఆయన పాపం 2:30 గంటలు నిలబడి మొత్తం అదంతా చూపించుకుంటూ ఇదంతా అట్లాగనే కెమెరా పట్టుకొని మొత్తం తిరుగుతూ చాలా కష్టపడ్డారండి మా వారు. కాకపోతే ఫస్ట్ సారి లైవ్ కదండి, అందులో నేను ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు కదండి. దానివల్ల మీకు ఎవరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివల్ల చాలా నాకు ఒక 200 మంది మాత్రం చూసారండి ఆ లైవ్. ఇంకా తర్వాత ఇంకొక 10-12 మెంబర్స్ వచ్చారనమాట. ఇంకా ఇంత బాగా జరిగిందండి. చూసారా కన్నుల పండుగగా పడి పూజ ఎలా జరిగిందో. చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా నేను ఈ ముందు కూర్చున్నాను కాబట్టి ఫ్రంట్ వరకే నేను ఇంత వరకే వీడియో తీయగలిగాను. ఆ లైవ్లో అయితే పూర్తి వీడియో అండి. ప్రతి వేషధారణ అది 2 గంటల 30 నిమిషాల్లో ఎంత ఘనం తీశారో మీరు అర్థం చేసుకోండి. మీకు ఓపిక ఉండి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఆ లైవ్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ అల్పాహారాలు చూసారా ఎన్ని రకాలు. ఇది 6:30, 7:30కి తీసిన వీడియో అండి. ఎంతమందికి వండుతూనే ఉన్నారండి. రాత్రి 11:30 వరకు పెడుతూనే ఉన్నారన్నమాట. ఒక్క స్వామి కూడా, ఒక్క సివిల్ స్వామి, అయ్యప్ప స్వాములు కూడా ఎవ్వరు కూడా తినకుండా వెళ్ళొద్దని వాళ్ళ కోరికండి. అందువల్ల ఇంత ఘనంగా చేపిస్తున్నారు. పెద్ద ప్లేస్ అండి అది. మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట ఆ ప్లేసు. ఎవ్రీ ఇయర్ అండి 40 డేస్ ఇలాగే అన్నదానాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇదండి ఈరోజు నా వీడియో. ఇట్లా చిన్నపిల్లలకు కూడా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు. వేషధారణ చాలామంది వేసుకొని వచ్చారు. నేను లైవ్లో చూపించాను, ఇందులో చూపించలేకపోతున్నాను. ఇదిగోండి పిల్లలు చూసారా ఎలా డాన్స్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. దీన్ని మీరు షేర్ కూడా చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మీ అన్నం కవిత. థ్యాంక్ యూ. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.